తెలుపుతున్నాను. ముఖ్యంగా ఈ ఆంధ్రప్రదేశ్ దళిత మిత్ర కావున ఈ సభకు మురారి ప్రవీణ్ కుమార్ గారు వచ్చి అదే అందరికీ జైలు సంతోషంతో అందరికీ శుభాకాంక్షలు. ఏపీ దళిత మిత్ర సంఘం ఆమె కూడా సభకు వచ్చేసినటువంటి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. కొంచెం ఫోటో जय जय भीम, जय अंबेडकर, जय महात्मा ज्योतिराव फुले, కొనసాగిస్తాం మహనీయుల ఆశయాలను మహనీయుల ఆశయాలను ఎస్సీ మైనారిటీల ఐక్యత, ఎస్సీ మైనారిటీల ఐక్యత. కలకత్తాలోని మహిళా డాక్టర్ రేపటి మర్డర్ జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరం. ఆమె మరణం ఆ పాపను మళ్ళీ పిలిపించి రీజియన్ ఆర్టీఓతో అదే సోషల్ వెల్ఫేర్ వాళ్ళతో శిశు సంక్షేమ వాళ్ళతో మాట్లాడి ఆ సర్పంచ్ను ఆ ఎమ్మెల్యేని పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి ఆ పాపను మళ్ళీ రీజాయినింగ్ చేయడం జరిగింది. 2 సంవత్సరాలను కౌన్సిలింగ్ ఇప్పించి సోషల్ వెల్ఫేర్ వాళ్ళతో శిశు సంక్షేమ శాఖ ఆర్టీఓని పిలిపించి ఆ సర్పంచ్ను ఎంఆర్ఓను రౌండ్ టేబుల్ పెట్టి ఆ పాపను మళ్ళీ జాబ్ ఓపెన్ చేసినాం. అది దళిత మిత్ర సంఘం కొంతమేరకు కొన్ని అదే బాబాసాహెబ్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పెట్టడానికి కూడా దళిత మిత్ర సంఘం పాత్ర పొందుతుంది. 2 కడప జిల్లా మొట్టమొదటిసారిగా అంబేద్కర్ జిల్లా కావాలని కోరింది కూడా దళిత మిత్ర సంఘం కడప జిల్లా తెలియదు, కానీ ఫస్ట్ అయితే నేనే అనుకుంటాను. ఈ కొంతమేర మా లాంటి చిన్న పిల్లవాళ్ళను ప్రోత్సహిస్తే మరింత ఉద్యమాన్ని ముందుకు తీసుకొని ప్రజలను చైతన్యం తీసుకొచ్చి బాబాసాహెబ్ చైతన్యవంతులు చేసుకుని భారత రాజ్యాంగం అంటే ప్రజలు చాలా వరకు తెలియదు. అది కూడా అందరికీ జై భీమ్. మీడియా మిత్రులకు, నా సోదరులకు అందరికీ జై భీమ్. ఆంధ్రప్రదేశ్ దళిత మిత్ర సంఘం 7వ ఆర్ఓ సభకు వచ్చేసిన మీడియా మిత్రులందరికీ జై భీమ్, నా మిత్రులకు జై భీమ్. ఈ సభ 2017 సంవత్సరంలో స్థాపించబడింది. ఆంధ్రప్రదేశ్ దళిత మిత్ర సంఘం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఇతర పేద వర్గాలను కలుపుకొని బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం అంతిమ లక్ష్యంగా చేయడానికి ఈ సంఘం స్థాపించడం జరిగింది. ఇప్పటికీ బడుగు బలహీన వర్గాలకు ప్రజల్లోకి భారత రాజ్యాంగాన్ని, బహుజన మేలుకో రాజ్యాంగాన్ని అనే పిలుపుతో ప్రతి ఇంటికి రాజ్యాంగాన్ని పంపించడం జరుగుతూ ఉంది. అదేవిధంగానే ప్రజా సమస్యల పట్ల కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఏ సమస్య వచ్చినా ఆంధ్రప్రదేశ్ దళిత మిత్ర సంఘం ముందుండి కొద్దిగా పోరాటం చేసి కొంతమేరకు న్యాయం చేసేదానికి ప్రయత్నిస్తూ ఉంది. కాబట్టి అందులో భాగంగానే మహాసభ నిర్వహించుకుంటున్నాం. మేము ప్రభుత్వానికి కొన్ని డిమాండ్లు మేము పెట్టినాం. ఆ డిమాండ్లు మీడియా ద్వారా మేము తెలపాలనుకుంటున్నాం. రెండోది, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు మెట్ట భూమి అయితే 5 ఎకరాలు, సాగు భూమి అయితే 2.5 ఎకరా పేరుతో ప్రభుత్వం ఇవ్వాలని ఒక డిమాండ్. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పక్కా గృహాలకు ఎస్సీ ఎస్టీలకు 7 లక్షల రూపాయలు మంజూరు చేసి 5 సెంటు చొప్పున స్థలం కేటాయించి ఆ పక్కా ఇల్లు కట్టియాలనేది. 500 మంది జనాభా కలిగిన దళితవాడకు ప్రత్యేక పంచాయతీగా గుర్తించాలి. రాష్ట్ర వార్షిక బడ్జెట్లో ఎస్సీ ఎస్టీ మైనారిటీల వాటా ప్రకారం సప్లాన్ నిధులు సక్రమంగా ఖర్చు చేయాలని ఒక డిమాండ్. వాటా ప్రకారం రాష్ట్ర ప్రతి ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయ పిల్లలకు అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని గురించి ఒక సబ్జెక్టుగా పెట్టి అవగాహన కలిగించాలని ఒక డిమాండ్. ఎస్సీ ఎస్టీ నిధులు ఇతర వర్గాల శాఖలకు ప్రభుత్వం మళ్లించకుండా జస్టిస్ పున్నయ్య కమిషనర్ ప్రకారమే ఎస్సీ ఎస్టీలకు మైనారిటీ పథకాలు అమలు పరచాలని, ప్రతి గ్రామ సచివాలయంలో ప్రత్యేక అధికారిని నియమించాలని డిమాండ్ పెడుతున్నాం. అదేవిధంగానే
రాష్ట్రంలో గురుకుల పాఠశాలలో డిగ్రీ తరగతులు ప్రవేశపెట్టాలని డిమాండ్ 8 డిమాండ్లతో మేము ముందుకు పోతా ఉన్నాం. కాబట్టి ఇది జరగబోయే కాలంలో శాంతియుతంగానే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉద్యమ రూపంలోనే అది శాంతియుత ఉద్యమం చేస్తామని చెప్పి ప్రభుత్వాన్ని ఒక రకంగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరందరూ కూడా దానికి సహాయ సహకారాలు అందించాలని, మీడియా మిత్రులకు కూడా మాకు సహాయ సహకారాలు అందించాలని మరొకసారి కోరుతూ సెలవు తీసుకుంటాను. జై భీమ్.